శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉళ్ళగంటి హనుమశర్మను. ఈ యొక్క మే నెలలో కన్యా రాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క కన్యా రాశి వారికి మే నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలతో మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. కొంతమేర ధనాన్ని ఆర్జిస్తారు. మీరు ఈ నెలలో పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. గతంలో ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే ఆ ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ నెలలో కొన్ని చిన్న చిన్న అవాంతరాలు ఉన్నా మీరు అనుకున్న పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా బంధువులతో, మిత్రులతో కలిపి తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మరి ఏవైనా భూ వ్యవహారికంగా కూడా ఈ నెలలో అంటే ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ, మరి ఇల్లు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ ధనాన్ని ఆర్జిస్తారు. తప్పగా గతంలో ఏవైనా మీకు చిన్న చిన్న వర్క్స్ పెండింగ్లో ఉంటే అటువంటి పనులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా చాలా తొందరగా పూర్తయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఈ నెలలో. కోర్టు రీత్యా మీకు ఏవైనా తీర్పులు ఉంటే అవి కూడా మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఈ నెలలో వాహన సౌఖ్యం కూడా ఉంది. మరి బంధువులతో, మిత్రులతో కలిపి తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క కన్యా రాశి వారికి 1కి 10 సార్లు ఆలోచించుకొని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీకు విజయం తథ్యమండి. కాకపోతే కొంతమంది మిమ్మల్ని శత్రువులుగా భావించి కొన్ని ఇబ్బందులు గురి చేద్దామనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. ముఖ్యంగా గతంలో మీకు అంత వ్యాపారం అంత అనుకూలంగా లేకపోయినా ఈ నెలలో మీ యొక్క వ్యాపారం అనేది మంచి అభివృద్ధి చెందుతుంది. మంచి లాభాలను కూడా ఆర్జించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయండి. ఇక ఎవరైతే ఈ యొక్క జాయింట్ వ్యాపారస్తులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మంచి లాభాలను కూడా ఆర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇక ఎవరైతే ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా, ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. తప్పగా మీ గతంలో ఏవైనా మీ పై స్థాయి అధికారులు ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేయడం ద్వారా వారి మన్నన పొందుతారు. గతంలో ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ ఏవైనా సుదూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ విషయంలో పెట్టుకొని ఉంటే మళ్ళీ ఒకసారి వాటితో చర్చిస్తే అటువంటి పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మంచి గృహాలు కొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క ఉద్యోగస్తులందరూ కూడా. ఇక ఎవరైతే ఈ యొక్క కన్యా రాశిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందనే చెప్పాలి. పోటీ పరీక్షలు రాసి ఉంటే ఆ యొక్క పోటీ పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎవరైతే స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందండి. ఇక ఎవరైతే ఈ యొక్క కన్యా రాశిలో నుండి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుందని చెప్పాలి. ముఖ్యంగా గతంలో కొన్ని సంవత్సరాల నుంచి రావాల్సిన ధనం అయితే తిరిగి వస్తుంది. అదేవిధంగా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి చాలా మంచి సువర్ణమైన నెలగా చెప్పవచ్చు ఈ మే నెల. గతంలో ఏవైనా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయి ఉంటే తిరిగి ప్రారంభించే వారికి కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ మే నెలంతా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే కొన్ని విషయాల్లో దూకుడుగా వ్యవహరించడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా కొంతమంది శత్రువులు ఏర్పడి మనం అనుకున్న పనులు కాకుండా కూడా వారు అడ్డుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారం వచ్చేసి ఈ నెలలో బాగా గుర్తుంచుకోండి. శుక్రవారం రోజునాడు రాహుకాల సమయంలో బాగా గుర్తుంచుకోండి. శుక్రవారం రోజునాడు రాహుకాల సమయంలో అనగా ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. ఈ నెలంతా కూడా మీకు మంచి జరుగుతుందండి. శుభస్య శీఘ్రం.